మ్యామ్ ఇప్పుడు మార్కెట్ సరిగ్గా లేదు. వాలటాలిటీ అనేది ఎక్కువుంది. సో, ఇప్పుడు ఎవరైతే ఎస్ఐపీస్ ఆల్రెడీ చేస్తున్నారో, సో, కొంతమంది ఇప్పుడు ఆపేయడం జరిగింది. సో, ఇప్పుడు ఎస్ఐపీ అనేది ఆపడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? సో, ఇదేంటంటే చాలా సీరియస్ కన్సర్న్ అని చెప్పొచ్చండి. టువర్డ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, వెల్త్ కానీ. సో, మనము బ్యాక్ నుంచి మనం ఆలోచించుకుంటే అసలు ఎస్ఐపీస్‌ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాము? అడాప్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే రిటర్న్స్ గావాలి. ఓ 12% అయినా మనకు కావాలి. బ్యాంకుల్లో గానీ, ఇంకా మిగతా వాటిల్లో పెట్టుకుంటే అంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ రావట్లేదని అందరూ మ్యూచువల్ ఫండ్స్‌ని అడాప్ట్ చేసుకున్నారు. టు బీట్ ద ఇన్‌ఫ్లేషన్. ఒక 12% వచ్చినా చాలు, 15% వచ్చినా చాలు. ఈ విధంగా అందరూ కూడా అది ఇంకోటేంటంటే రియల్ ఎస్టేట్‌లకి అందరూ వెళ్ళలేరు కదండీ! అవును. రియల్ ఎస్టేట్‌కి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అమౌంట్స్ ఒక 10,000, 20,000 వాళ్ళకున్నట్లు వాళ్ళకెంత వీలైతే అంత ఇన్వెస్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్‌లో వచ్చిన రిటర్న్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లో కూడా మనకి 12% వర్కౌట్ అవుతది. సో, దానికి కూడా ఈక్వలెంట్‌గా మనకి ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇట్స్ గుడ్. అందరూ అంత క్రోర్స్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఎస్ఐపీస్ ద్వారా వెల్త్ క్రియేట్ చేసుకుందామని వచ్చారండి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ లాస్ట్ 2 ఇయర్స్ ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే అంటే 1 ½ ఇయర్ దాదాపుగా చూసుకుంటే మార్కెట్స్ అస్సలు రిటర్న్స్ ఇవ్వలేదండి. సో, వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. మాకు కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. మేడం అసలు రిటర్న్స్ అనేవి చాలా అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత తక్కువ వస్తాయని. ఇంకెప్పుడు రీబౌండ్ అవుతది మార్కెట్. ఇంకెప్పుడు మా పోర్ట్‌ఫోలియోస్ అన్నీ పాజిటివ్‌లోకెళ్తాయి. ఇంకెప్పుడు ఇంకా మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఈ 15% అనేది మాకొస్తుంది. అంటే ఎవరైతే ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదండి. బట్ ఎవరైతే ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరికి కూడా చాలా వర్రీసమ్ అనేది మనకు కనిపిస్తుంది. మేబీ ఆంఫి డేటా ఈస్ షోయింగ్ ఎవ్రీ మంత్ 31,000 క్రోర్స్ ఎస్ఐపి నడుస్తుంది. మంత్లీ. మంత్లీ. అది పెరుగుతుంది. కానీ అందరికీ అర్థం అవ్వాల్సిన ఒక షాకింగ్ డేటా ఏంటంటే 3, 5 ఇయర్స్ కన్నా 95% పీపుల్ ఎవరు ఎస్ఐపి కంటిన్యూ చేయట్లేదు. రీజన్? రీజన్ అంటే ఇందులో 2 రకాలున్నాయండి రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్న వాళ్ళకెవరికీ కూడా వాళ్ళ ఓన్ డెసిషన్స్ కదండీ. యాప్స్ వచ్చేసాయి. ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడంటే అప్పుడు ఆపేస్తున్నారు. మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చాయంటే ఆ డబ్బులు పెట్టేసి తీసేస్తూ ఉన్నారు. లేదు అంటే అబ్బా! అనవసరంగా వచ్చాను ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో అని చెప్పేసి రిటర్న్స్ రావట్లేదని పేషెన్స్ లేకుండా ఇలా వాళ్ళు ఓన్‌గా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. సో, ఎవరైతే డేటా ఏం చెప్తుందంటే ఎవరైతే ఓన్‌గా డైరెక్ట్‌గా వాళ్ళే యాప్స్ ఓపెన్ చేసేసుకొని చేసేస్తూ ఉన్నారో వాళ్ళే ఎక్కువగా అంటే ఒక 100 మంది ఎస్ఐపీస్ మొదలుపెడితే అందులో 95 మంది డిస్కంటిన్యూ అయిపోతున్నారు.